డబల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఒకటి రెండు కాదు. నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు మీకు చూసి ఓపిక ఉంటే నేను చూపిస్తా. ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు. నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు, ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా, వేరే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడే చెప్పాలా, దానికి పవన్ కళ్యాణే చెప్పాలా. సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు, ఆయన నోటితోనే కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతి ఇచ్చేదాన్ని దీపం ఇస్తే మా నాయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లోంచి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పారాయణం తప్ప రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు. ఒకటి కాదు రెండు కాదు, సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునేది దీని మీదనే. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను. దాన్ని నీ క్యారెక్టర్ ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. నేను అడుగుతున్నా దీన్ని, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు వెకిలి నవ్వావు, నీ వెకిలి శస్త్రులు, నీ సునకానందానికి అర్థమేంది? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడు అంటావా? 11 గాడు అనేటువంటి గాళ్ళకు నేను చెప్తున్నా, ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి 116 మంది కలిసి ఒకటే పోరాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మీ విష ప్రచారాలు, మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పనులన్నీ తీసుకొని మీకున్నటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చినారు మీకు అధికారం. మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్, మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు. ఈరోజు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ లేకుంటే రాజీనామా చేసుకొని మొత్తం ఈ రాష్ట్రానికంతా మళ్ళీ ఎన్నికలు పెడితే నీ భవిష్యత్తు ఎందుకు తేలుతుంది. 11 కాదు, మీరు ఎక్కడుంటారో.